ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తా ఉన్నాము. ఎఫ్రాతా సంఘముల తరపున దైవజనులు బిషప్ కేజీ నతానీయులు గారి యొక్క కుటుంబానికి, సంఘానికి మా ప్రగాఢమైనటువంటి ఆదరణతో కూడిన సంతాపాన్ని తెలియచేస్తా ఉన్నాము. మరి పుట్టుకైనా చావైనా అది ఏదైనా దేవుని చిత్తానుసారంగానే దేవుడే వాటిని నిర్ణయిస్తారు. అయితే మరి లోకమును, సంఘమును, కుటుంబమును విడిచి వెళ్ళినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సుమారు 35 సంవత్సరాలు లబ్బర్తి గ్రామంలోనే ఉంటూ దైవజనులు ప్రేమానందమయ్య గారికి 2వ అల్లునిగా చాలా సేవలు అందించి ఒక అమూల్యమైన విషయాల్ని లబ్బర్తి సంఘ బిడ్డలకు వారు నేర్పారు. ఒకటి, పాటలు పాడటం. చాలామంది పాడేవారు, అయితే ఒక స్పెషల్ సాంగ్ పాడాలి యవనస్తులు అనేటువంటి విషయాన్ని మరి మేము చిన్నగా ఉన్నప్పుడే ఆయన అది అలవాటు చేశారు యవనస్తులకు. చాలామంది స్పీకర్స్ని ప్రాంతానికి తీసుకొని వచ్చారు. మరి చాలా ఊరు కాని ఊర్లో ఇక్కడే ఉండి కొంతకాలము చాలా పేదరికాన్ని అనుభవించారు, చాలా కష్టాలు పడ్డారు. తన సతీమణి పాస్టర్మ గారు చిన్న చిన్న పిల్లలతో చాలా అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్యాసెట్లు విడుదల చేయటం, సభలు నిర్వహించటం, అవన్నీ చక్కగా చాలా సమర్థవంతంగా ఆయన చేసేవారు. ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఒక రాత్రి ప్రజలందరూ దేవుని పాటలు కోరుకుంటున్నారని సుమారు 72 పల్లవీ శరణాలు పాడారు ఆ రాత్రి. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి చాలా మరి పర్సనల్గా నేను బాబు, కిషోర్ బాబు అని నన్ను చాలా ఆప్యాయంగా మా సంఘ పెద్దలు యెహోషువ గారు, వారి తమ్ముడు పాల్బాబు గారు, ప్రక్కనే ఉన్న వీర్రాజు గారు, ఇంకా నేను లిస్ట్ చెప్తే చాలామంది ఉన్నారు, చాలా అభిమానంగా అందరినీ పలకరించేవారు. సో ఈనాడు ఆయనను జ్ఞాపకం చేసుకోవటం మరి మన ధన్యతనే అనుకోవాలి. మరి నిజంగా ఆయన కొన్ని జ్ఞాపకాలు వదిలి వెళ్ళారు. ఆయన ఏది ఏమైనా మనం కూడా ఏదో ఒక రోజున మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఒక దేవుని సేవకుని ఆత్మీయ నిద్ర, ఆ మరణాన్ని బట్టి మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరు బలపరుచుకోవాల్సిన అవసరం మరి ఎంతైనా ఉంది. మరి ఆయన వెళ్ళిపోయే సమయానికి దేవుడు సంఘ బిడ్డలను బలపరిచారు. అలాగే ఒక గృహం కట్టుకునే కృపనిచ్చారు, చర్చి నిర్మించుకునే కృపను దేవుడు మరి ఇచ్చారు. మరి నతానీయులయ్య గారు ఆయన పరలోకానికి వెళ్ళే ముందు తనను తాను నిజంగా సిద్ధపరచుకున్నారు. ఎంతగా అంటే కనిపించిన ప్రతి ఒక్కరిని ఒక సంవత్సర కాలం నుండి అందరినీ ఆశీర్వదించటమే. చిన్నవారిని, యవనస్తుల్ని, నడివయస్కుల్ని, వృద్ధుల్ని, స్త్రీ పురుషులందరినీ, ఎవ్వరు కనిపించిన ఆశీర్వాదం. నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పదాని అవుతావు, నీ కుటుంబం చాలా మంచిది, నువ్వు చాలా మంచివాడివి, ఇలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. ఆయన ప్రభువునందు నిద్రించే ముందు మేమందరం గమనించాం ఆయన చాలా దీనుడైపోయాడు. ఏ మాట మాట్లాడినా పాజిటివ్గానే మాట్లాడటం. అదొకటే కాదండి, తాను ఇక ఉండను, నాకు సమయం అయిపోయింది అన్నట్టుగానే ప్రవచన రూపంగా కూడా మాట్లాడుతూ ఆయన పలికేవారు, మాట్లాడేవారు. నాకు ఏమీ వద్దు, నాకు ఈ లోకం
ఈ కుటుంబ పరిస్థితులు లేక ఈ లోకానుసారమైన పరిస్థితులు నాకు ఇక ఏమీ లేదు, నేను దేవునితోనే ఉంటాను, దేవునితోనే ఐక్యమైపోతాను అన్న విధంగా ఇంచుమించు సంవత్సరం నుండి ఆయన అలా మండుతూ ఉన్నాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. మరి అదే జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు, మండుతూ వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. అది నిజంగా అన్న నతానేలు అన్నయ్యను బట్టి నేను చాలా ఆయన లేరు అన్న బాధ ఉన్నా ఒక మాదిరికరమైన రీతిలో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. అది నిజంగా ఒక ఎగ్జాంపులరీ సిచ్యువేషన్ అని నేను చెప్పాలి. కాబట్టి విడవబడినటువంటి పాస్టమ్మ గారు, తన యొక్క కుటుంబము, సంఘము, ఇంకా చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. మరి సంఘ సేవా భారం ఉంది. వాటన్నిటిలో ప్రభువు మీకు తోడుగా ఉంటాడు, ప్రభువే నడిపిస్తాడు. బలము కలిగి మరి ముందుకు వెళ్ళండి. అందరము ఒకరి ప్రేమానురాగాలు కలిగి ముందుకు వెళదాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని మరి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.